జ్యోతిషరత్నం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహుకేతువులు ఎటువంటి ఫలితాలు నిర్దేశిస్తారు, రాహుకేతువుల వలన కలిగేటువంటి శుభ ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే ఇచ్చేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి, ఈ కలియుగంలో రాహుకేతువుల యొక్క విశిష్టత ఏమిటి, ప్రాముఖ్యత ఏంటి ఒక వ్యక్తి జాతకంలో అనేది డిస్కస్ చేద్దాము. సాధారణంగా రాహుకేతువులు కర్మఫలాన్ని ఇవ్వడంలో చాలా సమర్థత కలిగినటువంటి ప్లానెట్స్. ముఖ్యంగా రాహువుని కనుక మనం గమనించినట్టయితే ఒక వ్యక్తి యొక్క పాస్ట్ లైఫ్ కర్మాస్ని ఇవ్వడంలో రాహు ఎక్కువ కంట్రోల్ని కలిగి ఉంటాడు. శని తర్వాత రాహువే కార్మిక్ ప్లానెట్. ఎవరికైతే రాహు యొక్క మహాదశ నడుస్తుందో ఆ మహాదశలో 18 సంవత్సరాలు కూడా జీవితంలో ఆ జాతకుడు ఎన్నో ఒడిదుడుకులు కష్ట నష్టాలు చూసి జీవితాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్ని అతనికి ఫేస్ చేసి ఎంతో మెచ్యూరిటీ తెచ్చుకోవడానికి రాహు అవకాశాన్ని కల్పిస్తాడు. అయితే అతని జీవితంలో ఎదురైనటువంటి సమస్యల నుంచి ఎంతవరకు గుణపాఠాలు నేర్చుకుంటాడు అనేది ఆ జాతకుడు తనంతట తాను కృషి చేసి అర్థం చేసుకుని తన జీవితాన్ని మలుచుకోవడం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా రాహు యొక్క మహాదశ నడుస్తుంది అంటే ఆ జాతకుడు పాజిటివ్ నెగిటివ్ రెండింటికి కూడా సిద్ధపడి ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. రాహు కొన్ని స్థానాల్లో మంచి రిజల్ట్స్ ఇస్తాడు అనేది సాధారణంగా చెప్తూ ఉంటాము. ఉదాహరణకు 10 స్థానాల్లో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు, అందులోనూ 3, 6, 11లో రాహు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అంత మాత్రం చేత 100% పాజిటివ్గా ఉంటుంది ఆ మహాదశ అంతా కూడా. రాహు మహాదశ 18 సంవత్సరాలు కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అని అనుకుని రిలాక్స్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా కేతువు కూడా మంచి రిజల్ట్స్ ఎంత ఇస్తాడో అంత ట్రబుల్స్, అలాగే సమస్యలు, తీవ్రమైనటువంటి నష్టాలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి కేతు యొక్క మహాదశ 7 సంవత్సరాలు కూడా. అయితే రాహుకేతువుల్లో మహాదశలు కంపేర్ చేసినట్టయితే రాహుకి 18 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు. కాబట్టి ఎక్కువ కాలం రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ రాహు. కాబట్టి రాహు మహాదశ నడుస్తున్నప్పుడు అత్యంత జాగరూకతతో ఉండి ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. కానీ రాహు ఇటువంటి రిజల్ట్స్ని నాకు ఇస్తున్నాడు, అది పాజిటివ్ అయ్యుండొచ్చు, నెగిటివ్ అయ్యుండొచ్చు అనేది గమనించుకుని నెగిటివ్ రిజల్ట్స్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, రాహు ఏం చెప్పదలుచుకున్నాడు ఈ నెగిటివ్ రిజల్ట్స్ ద్వారా అనేది అర్థం చేసుకుని ముందుకెళ్ళగలిగినట్టయితే ఆ జాతకుడు మ్యాక్సిమం ఎక్కువ సఫరింగ్ లేకుండా ఆ 18 సంవత్సరాలు దాటి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే కేతు విషయానికి వచ్చినట్టయితే కేతువు కూడా ఆ 7 సంవత్సరాలు జాతకుడికి ఊహించినటువంటి రిజల్ట్స్ ఇవ్వడం, దాని ద్వారా జాతకుడు తన జీవితంలో ఎన్నో విషయాల్ని, తనకు తెలియని విషయాల్ని తన ఎదురుగుండా చూసుకుని తనని తాను ఇంప్రూవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి రిజల్ట్స్. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే రాహు యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? రాహువు ఎల్యూసివ్ ప్లానెట్, అంటే మాయకి సంబంధించినటువంటి ప్లానెట్. అంటే రాహువు ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినా కానీ ఆ జాతకుడికి తెలియకుండా ఆ జాతకం ఒక భ్రమలో పెట్టి ఆ రిజల్ట్స్ ఇవ్వడం అనేది రాహు యొక్క ప్రత్యేకత. ఎల్యూసివ్ ప్లానెట్, మాయకి సంబంధించినటువంటి ప్లానెట్. అలాగే మోసానికి గురి చేసేటువంటి ప్లానెట్ రాహు. మోసం చేసే ప్లానెట్, మోసానికి గురి చేసే ప్లానెట్ రెండు కూడా రాహువే. ప్రస్తుతం ఉన్న సమాజంలో డ్రగ్స్, స్మోకింగ్, ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, వీటికి సంబంధించిన ఫలితాన్ని నిర్దేశించే గ్రహం రాహు. అదేవిధంగా అవకాశవాదాన్ని కలిగి ఉంచడము అనేది రాహు యొక్క ప్రత్యేకత. ఎవరిని కూడా నమ్మకుండా తన అవసరానికి ఏ సందర్భంలో ఏ వ్యక్తితో మనకు అవసరం ఉందో ఆ వ్యక్తితో బాగా ఉంటే తన అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోవడం అనేది రాహు ఇచ్చే ప్రత్యేకత. అలాగే రాహు వల్ల ఎప్పుడైతే నెగిటివ్ రిజల్ట్స్ అనుభవిస్తూ ఉంటాడో జాతకుడు, తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి నుంచి సహాయం పొంది తర్వాత వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోవడం, ఇది రాహు ఇచ్చే ప్రత్యేకత. అలాగే రాహు ఇచ్చే రిజల్ట్స్లో బోన్స్కి సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చేవాడు రాహువు. అందుకే ఆర్థోపెడిక్ సర్జన్గా రాణించాలంటే రాహు స్ట్రాంగ్గా ఉండడం అనేది గమనించవచ్చు మనం. అలాగే బోన్స్ ఫ్రాక్చర్ అయినా, బోన్ సంబంధమైన డిసీజ్ వచ్చినా అది రాహు వల్ల రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ రాహు. ఇక అప్పులు చేయించడము, ఎక్కువగా మోసానికి గురి చేయడము, ఆర్థిక సంక్షోభాన్ని కలిగించడం, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్. ఇక పాజిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే వ్యాపారంలో బాగా రాణించడం, అంటే ఎక్కడ ఎలా బిహేవ్ చేయడం వల్ల, ఏ వ్యక్తులతో ఎలా ఉండడం వల్ల తనకు వ్యాపారానికి అభివృద్ధి అనేది ఉంటుంది అని తెలుసుకుని ఆ విధంగా మసలుకోవడం వల్ల వ్యాపారంలో రాణించడము. అలాగే పొలిటికల్ ఫీల్డ్లో బాగా రాణించడము, ఇవన్నీ కూడా రాహు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల జాతకుని అందుకుంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫారిన్ జర్నీస్, ఫారిన్ సెటిల్మెంట్కి రాహు యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. 9th హౌస్లో ఉదాహరణకి రాహు కనుక ఉన్నట్టయితే అది ఫారిన్ సెటిల్మెంట్కి చాలా
సహాయం చేసేటువంటి ప్లేస్మెంటు. అటువంటి రాహు యొక్క మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే ఆ టైంలో ఎడ్యుకేషన్ అయిపోయిన టైంలో, జాబ్ సెర్చ్లో ఉన్న టైంలో వాళ్ళు ఫారిన్ ల్యాండ్లో వెళ్ళి అక్కడే జాబ్ తెచ్చుకుని అక్కడే సెటిల్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాహు ఎప్పుడూ కూడా పూర్తిగా మంచి రిజల్ట్స్ ఇస్తాడు అని ఎప్పుడు కూడా అనుకోవడం మంచిది కాదు. ఎంత మంచి రిజల్ట్స్ ఇచ్చినా అందులో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని ఇచ్చే ఆ మంచి రిజల్ట్స్ ఇవ్వడం అనేది రాహు యొక్క లక్షణం. అదే కేతువుని కనుక చూసినట్టయితే స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్, ఎప్పుడు కూడా మోసం చేయడము, ఇవన్నీ గిట్టని యొక్క లక్షణాలు ఉండడం అనేది కేతువు యొక్క ప్రత్యేకత. ఎక్కువగా దైవభక్తి, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచరు, వీటి ద్వారా కష్టం కానీ సుఖం కానీ పొందడము, ఇది కేతు ఇచ్చేటువంటి రిజల్ట్స్. కేతు యొక్క స్వభావాన్ని కనుక చూసినట్టయితే సడన్గా సక్సెస్ ఇవ్వడము, సడన్గా ధనయోగాన్ని ఇవ్వడము, కాబట్టి పవర్ ఇవ్వడము, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు. రాహుకి కేతుకి ఈ విధమైనటువంటి డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. రాహు ఎంత మోసం అలాగే అవకాశవాదం వీటిని రిప్రజెంట్ చేసే ప్లానెట్, కేతు అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్, సిన్సియారిటీ వీటిని రిప్రజెంట్ చేసే ప్లానెట్. కేతు ఎక్కువగా దైవాన్ని నమ్మడము, ఆధ్యాత్మిక చింతన కలిగించడం, ఇవన్నీ కేతు లక్షణాలు. కాబట్టి కేతు యొక్క దశ నడిచినప్పుడు చాలామంది జీవితంలో ఆ కాంబినేషన్స్లో కనుక కేతు ఉన్నట్టయితే వారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, దైవ సాధన ఎక్కువగా చేస్తూ ఉండడము, ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ కంటే కూడా స్పిరిచువల్ లైఫ్ని ఎక్కువగా ప్రిఫర్ చేసి అటువంటి సాధన చేస్తూ ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఈ రెండు ప్లానెట్స్ మ్యాలిఫిక్ అయినప్పటికీ కూడా వాటి యొక్క నేచర్లో ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే రాహుకేతువులు కనుక 2nd హౌస్ 7th హౌస్లో ఉన్నట్టయితే మారక ప్లానెట్స్లో పనిచేస్తారు. రాహువు కేతువు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంటి అధిపతి యొక్క ప్లేస్మెంట్ని బట్టి రాహు కూడా అటువంటి రిజల్ట్స్, కేతు కూడా అటువంటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. ఉదాహరణకి 2nd హౌస్లో కానీ 7th హౌస్లో కానీ ఈ 2 హౌసెస్ మారక స్థానాలు. వీటిలో రాహుకేతువులు కనుక ఉన్నట్టయితే 2nd లార్డ్తో కలిసి ఉన్న అటువంటి 2nd లార్డ్ 6, 8, 12 లార్డ్స్తో కలిసి ఉన్న ఆ హౌసెస్లో ఉన్నా కానీ ఎక్కువ మారక రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మారక అంటే ఓన్లీ డెత్ అనే కాకుండా సివియర్ పెయిన్, సివియర్ సఫరింగ్, చాలా తీవ్రమైనటువంటి ఒక బాధకి గురి చేయడము, తీవ్రమైనటువంటి మనోవేదనకి గురి చేయడం, ఇవన్నీ కూడా మారక స్థానాలు ఇచ్చేటువంటి ఫలితాలు. కాబట్టి అటువంటి ఫలితాలు ఎక్కువగా జాతకుడు అనుభవిస్తుంటాడు రాహు యొక్క లేదా కేతు యొక్క మహాదశ రన్ అవుతున్న టైంలో. కాబట్టి 2nd హౌస్లో 7th హౌస్లో రాహు ఉన్నప్పుడు, రాహు యొక్క లేదా కేతు యొక్క దశ నడుస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా దాన్ని స్టడీ చేసి ఒకవేళ ఎక్కువ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే తగినంత జాగ్రత్తలు తీసుకుని ఉండడం అనేది మంచిది. అయితే ఎప్పుడూ కూడా రాహు మీద కేతు మీద గురువు యొక్క దృష్టి ఉంటే చాలా మటుకు నెగిటివిటీ తగ్గుతుంది. అయితే ఆ గురువు ఆధిపత్య పాపిగా ఉండకూడదు. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి, మకర లగ్నానికి, తులా లగ్నానికి, ఈ లగ్నాలకి గురువు కొంచెం ఆధిపత్యం పాపం కలిగి ఉంటాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో గురు దృష్టి కొంత ఇబ్బందిని ఇంకొంచెం పెంచే అవకాశం కూడా ఉంటుంది. మిక్స్డ్గా ఇస్తాడు ఇటువంటి వారికి గురువు తన రిజల్ట్స్ని. కాబట్టి ప్రధానంగా రాహువు ఉదాహరణకి ధనానికి సంబంధించిన స్థానాల్లో ఉన్న, బుధుడితో ఉన్న, చంద్రుడితో ఉన్న ఎక్కువగా ప్రాబ్లమ్స్ని మనం చూస్తూ ఉంటాము ఆ కాంబినేషన్స్లో. ఉదాహరణకి 2nd హౌస్లో కనుక రాహు బుధుడుతూ ఉన్నట్టయితే ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండదు, ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడము, అప్పులు చేసి అది తీర్చలేకపోవడము, ఫినాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోవడము, అప్పులు ఎక్కువగా అయిపోవడము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చంద్రుడితో కనుక రాహు కలిసి ఉన్నట్టయితే ఎక్కువగా మానసికంగా చంచలత్వం కలిగి ఉండడము, మనసు స్థిరంగా ఉండలేకపోవడము, ఎప్పుడు నెగిటివ్ థింకింగ్, డిప్రెషన్ ఇటువంటి గురవడము, సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతిసారి ఉంటాయి అని చెప్పడానికి వీళ్ళు. ఏదైతే చంద్ర బుధ రాహు కాంబినేషన్ కూడా అంత మంచి కాంబినేషన్ కాదు. అలాగే రాహు బుధుడింట్లో ఉన్న, బుధుడు నక్షత్రంలో ఉన్న, బుధుడు రాహు యొక్క నక్షత్రంలో ఉన్న కొంతవరకు ఆ బుధుడు అనేది పాడవుతాడు. కాబట్టి బుధుడి యొక్క లక్షణాలు కొంత ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఆ విషయంలో కూడా కొంత పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే చంద్రుడి విషయంలో కూడా రాహు కర్కాటకంలో ఉన్న, చంద్రుడు రాహు యొక్క నక్షత్రంలో ఉన్నా కానీ రాహువు చంద్రుడి యొక్క రిలేషన్ ఎలా ఉంది అనేది మనం తప్పకుండా చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి చంద్రరాహువులు కలిసి 2nd హౌస్లో ఉంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ ఎక్కువగా లేకపోవడము, 7th హౌస్లో ఉంటే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడము, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కావచ్చు, లేదా మల్టిపుల్ అఫైర్స్, ఇటువంటి వాటితో ఆ జాతకుడు ఎప్పుడు సఫర్ అవుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే రాహువు ఉపచయ స్థానాల్లో, అలాగే కేతు కూడా ఉపచయ స్థానాల్లో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అందులోనూ 3, 6, 11లో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు రాహుకేతువులు. 10th ఉపచయ స్థానం అవుతుంది, అలాగే కేంద్ర స్థానం కూడా. 10th కాకుండా 3, 6, 11లో ఇంకా ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది రాహువు కేతువు, ఆ 2 గ్రహాలు కూడా. అయితే ఎంత మంచి రిజల్ట్స్ ఇచ్చినా కానీ
కొంత జాగ్రత్త అనేది అవసరం. ఉదాహరణకు థర్డ్ హౌస్లో ఉన్నటువంటి రాహు డైనమిక్ నేచరు, దూకుడు తత్వము, సాహసము, ధైర్యము, రిస్క్ టేకింగ్ నేచరు ఇవ్వడం అనేది రాహు ప్రత్యేకత. అంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కువగా భయపడకుండా, ఆలోచించకుండా బిజినెస్ మొదలెట్టేయడము, అందులో సక్సెస్ అవ్వడానికి రాహు యొక్క బలం చూడాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ లార్డ్ యొక్క బలం చూడాల్సి ఉంటుంది. అలాగే కేతు యొక్క స్థితి థర్డ్ హౌస్లో కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాహు కనుక థర్డ్ హౌస్లో నెగిటివ్గా కొనుక్కున్నట్టయితే తన యొక్క దూకుడు నేచర్ వల్ల, ఒక రిస్క్ టేకింగ్ నేచర్ వల్ల ఆ జాతకుడు తీవ్రమైన సమస్యల్లో కూరుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఫారిన్ ట్రావెల్స్, షార్ట్ ట్రిప్స్ ఇవన్నీ కూడా రాహు థర్డ్ హౌస్లో ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కేతు కూడా వారు ఎప్పుడు ఏ బిజినెస్ చేసినా కానీ ట్రావెలింగ్ ఉండేటువంటి బిజినెస్, అంటే తమ బిజినెస్ పర్పస్ కోసం ఏదో ఒక వేరే ఊరికి వెళ్ళి రావడం లేదా వేరే దేశానికి వెళ్ళి రావడం, ఇటువంటి బిజినెస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది రాహుకేతులు థర్డ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఇక 6th హౌస్లో రాహుకేతులు ప్లేస్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించడానికి, స్పోర్ట్స్ మెన్కి, గవర్నమెంట్ జాబ్స్లో రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది. 11th హౌస్లో రాహుకేతు ప్లేస్మెంట్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అంటే ఎప్పుడు కూడా సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి ఫ్రెండ్స్, తన మేలు కోరుకున్న ఫ్రెండ్స్ ఉండడము, బిజినెస్లో మంచి సక్సెస్ సాధించడం, ఇవన్నీ పాజిటివ్ సైడ్ అయినట్టయితే. నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఎప్పుడైతే రాహు 11th హౌస్లో ఉంటాడో కేతు 5th హౌస్లో ఉంటాడు, కేతు 11th హౌస్లో ఉంటే రాహు 5th హౌస్లో ఉంటాడు, కాబట్టి 5th హౌస్ బాగా అఫెక్ట్ అవుతుంది. అటువంటి సందర్భంలో 5th హౌస్ కూడా వీక్గా ఉన్నట్టయితే వారికి సంతానం లేకపోవడము లేదా సంతానం వల్ల సమస్యలు కలగడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాహుకేతులు ఇద్దరిలో కూడా రాహు మహాదశ జరుగుతున్నప్పుడు మాత్రం జాతకుడు చాలా నిశితంగా జాతకాన్ని పరిశీలించుకుని ఎంతవరకు రాహు మేలు చేసేటువంటి పొజిషన్లో ఉన్నాడు అని చూడటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. రాహు కనుక నెగిటివ్ షేడ్లో ఉండి ఒక హౌస్లో ఉన్నట్టయితే, ఆ హౌస్ లార్డ్ కూడా నెగిటివ్గా ఉన్నట్టయితే, ఉదాహరణకి రాహు ఒక ఇంట్లో ఉండి ఆ ఇంటి యొక్క అధిపతి, రాశి అధిపతి దుస్థానాధిపతులతో కలిసి ఉన్నా, దుస్థానంలో ఉన్నా కానీ ఆ రాహు ఎంత డబ్బు ఇచ్చినా కానీ అదంతా తర్వాత రాహు మహాదశ గడుస్తున్న కొద్దీ ఆ డబ్బు ఖర్చు అయిపోవడము, మళ్ళీ ఇంతకుముందు రాహు మహాదశ స్టార్ట్ అవ్వకముందు ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితికి వెళ్ళడము, ఇటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాహుకేతువుల దశ నడుస్తున్నప్పుడు మాత్రము ప్రత్యేకమైనటువంటి పరిశీలించడం, అందులో ముఖ్యంగా రాహు యొక్క దశ నడుస్తున్నప్పుడు ఎక్కువగా కేర్ తీసుకుని తగినంత రెమెడీస్ చేసుకోవడం వల్ల రాహుకి వీలైనంత వరకు పాజిటివ్ రిజల్ట్స్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. రాహు ఎప్పుడు కూడా రెమెడీస్ చేసినట్టయితే నెగిటివిటీ తగ్గించి పాజిటివిటీని ఆ జాతకుడికి ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కేతువు కూడా రెమెడీస్ చేయడం వల్ల, దైవ సాధన చేయడం వల్ల, ఎక్కువగా గుడికి వెళ్ళడము లేదా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం ద్వారా కేతువు యొక్క పాజిటివ్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది. అయితే రాహువు కావచ్చు, కేతువు కావచ్చు, గురువు యొక్క దృష్టి ఉన్నప్పుడు వారు ఏ ఇంట్లో ఉన్నా కానీ ఇద్దరు కూడా నెగిటివిటీని చాలా తగ్గించి ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాహుకేతువుల యొక్క దశ నడుస్తున్నప్పుడు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అనలైజ్ చేసుకుని వీలైనంత రెమెడియల్ మెషర్స్ పాటిస్తూ, జాగ్రత్తగా పాటిస్తూ, ఎక్కువ రిస్క్ టేకింగ్ నేచర్కి వెళ్లకుండా, రిస్క్ ఎక్కువ చేయకుండా, సంయమనాన్ని పాటిస్తూ బ్యాలెన్స్డ్గా వెళ్ళడం అనేది నష్టాల యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి మన వంతు మనం కొంత ప్రయత్నం చేసినట్టుగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.